ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మూడవ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. మొట్టమొదటిగా మొదటి వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనము. యాజకులు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చెల్లించి బబులోను దేశంలోని దూరాయి మైదానంలో దాని మీద పెట్టించును. అది 60 మూరల ఎత్తును, 6 మూరల వెడల్పున ఉంటుంది. హల్లెలూయా. ఒక గొప్ప బంగారు ప్రతిమను చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. దీని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి, ఇంత గొప్ప ప్రతిమను చేసిన కాలం ఎటువంటిది అని ఆలోచిస్తే, ఇశ్రాయేలీయుల్లో రాజులు ఆఖరి రాజును సంహరించి ఇశ్రాయేలీయుల్ని మొత్తం కొల్లగొట్టి ఒక కొల్ల సొమ్ముగా ముట్టడి దిబ్బలుగా చేసి మందిరమును బొత్తిగా పాడు చేసి ఉపకరణములన్నిటినీ తీసుకెళ్లి వాళ్ళ దేవతల బొక్కసంలో పెట్టుకొని, అంతేనా, జ్ఞానులను అనేకులను చెరపట్టుకుని పోయి ఒక్కొక్కరి పట్ల తనకి నచ్చినట్లుగా చేసిన నెబుకద్నెజరు మరి నా తర్వాత రాజ్యములు ఎలా ఉంటాయో అనుకుని పడుకుంటే దేవుడు ఒక కళను ఇచ్చారు. ఆ కళలో అక్కడి నుంచి జరగబోతున్న వాటిని ఆ కళలో ప్రభు చూపించారు. అంటే ఆ పీరియడ్ నుంచి మందిరంను పాడు చేసి దానియేలు వంటి వారిని చెరపట్టుకుని వెళ్ళిపోయి ఒక్కొక్కరి ఏళ్ల తనకు నచ్చినట్టుగా చేసిన తర్వాత, నిజానికి బబులోను చెర తర్వాత అక్కడి నుంచి ఒక టైం లైన్ ని స్టార్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. ఆ ప్రతిమకు ఫస్ట్ చూపించింది ఏంటి అంటే బంగారుతో చేసిన ఒక శిరస్సు, అలా పాదముల మట్టుకు వస్తే ఇనుము మట్టితో ఉన్న పాదములు ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యమును సూచిస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యమును సూచిస్తున్నాయి. ఇప్పుడు దానియేలు ఆ బంగారు రాజ్యము సూచిస్తున్న కాలంలో ఉన్నాడు. పాదములను సూచిస్తున్న కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. అంటే నెబుకద్నెజరు రాజు కనిన కలలో ఆ టైం లైన్ లో మనం ఉన్నాం. ఒక మాట చెప్పనా, రాజైన సిద్కియా కంటే ముందు ఉండింటే మన కాలం ఆ కళలో మనం ఉండకపోయేవాళ్ళం. కానీ కల్దీల రాజైన నెబుకద్నెజరు యొక్క కళలో మన కాల ప్రమాణం ఉంది. ఆ కళను ఎవరో చూపించలా, స్వయంగా దేవాది దేవుడే చూపించారు. ఆ కళలో చూపించిన ఆ బంగారు శిరస్సు
రాజైన నెబుకద్నెజర్ పరిపాలిస్తున్న కాలమును సూచిస్తుంది. ఇప్పుడు ఆ కాలంలోనే ఈ బంగారు ప్రతిమను పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు తల మీద నుండి ఏదైనా పోస్తే పాదముల మట్టుకు రాదా? అది ఏదైనా సరే వస్తుంది. అలా ఈ రాజైన నెబుకద్నెజర్ కాలం నుండి స్టార్ట్ అయిన ప్రతిదీ కూడా పాదముల వరకు వస్తూనే ఉంది, ఇంకా ఎక్కువ స్థాయిలో అని చెప్పాలి. ఈ 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు ఉన్న ఈ ప్రతిమనట ఒక పెద్ద మైదానంలో పెట్టి, రాయిను ఒక పెద్ద మైదానంలో పెట్టి ముఖ్యులందరినీ పిలిచి దీనికి ఇప్పుడు మొక్కండి, లేకపోతే అగ్నిగుండం అని పెట్టారు. ఇది ఒక సింపుల్ స్టోరీ కాదండి, ఇది ఏదో ఒక సింపుల్ హిస్టరీ కాదండి. ఫ్యూచర్ ని చూపిస్తున్న ఒక శాంపుల్ పీస్. చెప్పండి అన్నమాట. ఫ్యూచర్ ని చూపిస్తున్న ఒక శాంపుల్ పీస్. దీనికి అంత్యకాలంలో జరగబోతున్న దానికి ఎంత వ్యత్యాసం ఉందంటే, శాంపుల్ అని ఎందుకు అన్నామంటే, గ్లాస్ లో ఉన్న నీళ్ళకి సముద్రంలో ఉన్న నీళ్ళకి ఉన్నంత తేడా ఉంది. రెండు నీళ్ళు కానీ సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి, గ్లాస్ లో ఎన్ని నీళ్ళు ఉంటాయి. ఈ ప్రతిమకు ఆ సముద్రంలో ఉన్న నీళ్ళలో ఉన్న ఆ పోలికకు ఒకసారి ఆలోచన చేద్దాం. నెబుకద్నెజర్ పెట్టిన ఈ ప్రతిమ ఒక గ్లాస్ లో నీళ్ళ వంటిది. కానీ విస్తారమైన జలములలో నుండి పైకొస్తున్న ఆ మృగం గురించిన ప్రతిమ ఉందే, అది సముద్రంలో నీళ్ళ వంటిది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్నవారు నాకు అర్థమవుతుందని చెప్తారా? అర్థమవుతుంది. ఒకళ్ళైనా, ఇద్దరైనా, ప్రతి ఒక్కరం. ఆమేన్. ఇప్పుడు ఆలోచించండి, ఈ పోలికను ఒకసారి ఆలోచించుకోగలిగితే ఈరోజు మనకు కొన్ని విషయాలు అర్థమవబోతున్నాయి. కల్దీయులు ఎప్పుడు కూడా సీయోను వాసులకు విరోధంగానే పనిచేస్తారని నేర్చుకున్నాం. జకర్యా గ్రంథంలో మనం చదువుకున్నాం, బబులోను నుండి సియోను నివాసి బబులోను నుండి బయటికి రమ్మని, తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోమని. ఎందుకు తప్పించుకుని వెళ్ళాలి అనే విషయాన్ని మనం చూస్తుంటే, ఎందుకు అక్కడి నుంచి బయటికి రావాలి అని మనం చూస్తుంటే, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో దొరుకుతుంది మనకి దాని యొక్క సమాధానం. ఏంటది? దానికి రాబోతున్న తెగుళ్ళను తప్పించుకోవడానికి అక్కడి నుంచి బయటికి వచ్చేయమని పిలుపు. దానికి వచ్చే తెగులేంటి? మరణం. దానికి వచ్చే తెగులు మొట్టమొదటిగా మరణం, రెండవది దుఃఖం, మూడవది కరువు. ఇటువంటి తెగుళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం
బబులోను విడిచి బయటికి రా అని పిలుస్తున్న పిలుపు ప్రతి సియోని నివాసికి వినపడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మరంటే ఏం చేయమంటారు? ఈ లోకాన్ని విడిచి బయటకు వచ్చేయమంటారా అంటే అది కాదు దాని అర్థం. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడే మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. కానీ అంతవరకు కూడా బబులోనులోనే ఉంటున్న దేవునితో సహవాసం కలిగి ఉన్న దానియేలు వలె బబులోనులోనే నివసిస్తున్న తన స్నేహితులైన మిగిలిన ముగ్గురు వలె బబులోనులోనే ఆ నదుల పక్కనే ఉంటున్నా సరే యెహోవా ప్రభావ దర్శనములను చూసిన యెహెజ్కేలు వంటి వారి వలె బబులోను రాజు దగ్గరే తనకి గిన్నె అందిస్తున్న అనుభవంలో ఉన్నా సరే, రాజుకు అంత ప్రాముఖ్యమైన ఒక పర్సన్ గానే ఉన్నా సరే, పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి కదిలి వచ్చిన నెహెమ్యా వలె బబులోని యొక్క రాజుకి భార్యగా ఉన్న యూదుల కోసం ఉపవసించి శత్రువును హతమార్చడానికి ముందుకు వచ్చిన ఎస్తేర్ వలె ఇలా చెప్పుకుంటూ పోతే తన్ని తాను వేరుపరుచుకున్న అనేక మందిని మాదిరిగా ఉంచినప్పటి వలె మనము కూడా ఈ లోకంలో ఈ విస్తార జలములలో ఈ విస్తార జలముల మీద ఈ విస్తార జనము మీద కూర్చున్న ఈ బబులోను నుండి వేరుపరచబడి బ్రతుకుట సాధ్యమే. హల్లెలూయా. కొంతమందిని కాలంలోనే మనకి చూపించి ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఇలా బ్రతుకుట సాధ్యమే అని చూపిస్తున్నారు. ఒక మాట చెప్పనా, ఇప్పుడు చెప్పుకున్న లిస్ట్ లో ప్రతి ఒక్కరు కూడా ప్రాణము గురించిన తీపి లేదండి. వీరందరూ కూడా మేము చనిపోయినా చనిపోదుము అని ముందు కదిలిన వాళ్ళే. హల్లెలూయా. దానియేలు చూడండి, సింహాల ఎదురుగుండా ఉంది, కానీ ప్రాణం గురించి భయపడి ఉంటే పడిపోయేవాడు. అగ్నిగుండం రెడీగా ఉంది, ప్రాణం గురించి భయపడి ఉంటే రాజు పిలవడాల్సిన అవసరం కూడా లేకుండా మొక్కి ఉండేవాళ్ళు. ప్రాణం గురించి భయపడి ఉంటే ఎస్తేర్ హామాన్ను హతమార్చే అవకాశం లేకపోయేది. అసలు ప్రాకారాలే కట్టబడి ఉండేవి కాదు. ప్రాణం గురించి ఆలోచించిన నెహెమ్యా ఉంటే. ఇప్పుడు ఆలోచించండి, పాదముల మట్టుకు ఉన్న ఆ కాలంలో ఇప్పుడు మనం ఉన్నామే. ఇప్పుడు మనం మన ప్రాణం గురించి ఎక్కువ చింతపడితే మనం కూడా వేరుపరచబడిన జీవితంలో కొనసాగుట అసాధ్యం. పరీక్షలు వస్తాయి,
మన సహనానికి పరీక్షలు వస్తాయి, మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి, ప్రేమకు పరీక్షలు వస్తాయి. నువ్వు కలిగి ఉన్న ప్రతి ఒక్క క్వాలిటీకి పరీక్షలు వస్తాయి. మ్యూట్ లో పెట్టండి, మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెట్టుకొని మీ ప్రార్థనలో మీరు కంటిన్యూ అవ్వండి అమ్మా. మ్యూట్ లో పెట్టుకోండి. చాలా శ్రేష్టమైన సబ్జెక్ట్ అవుతుంది. దీనికి ఆటంకంగా నిలబడకండి, దీనికి అభ్యంతరకరంగా నిలబడకండి. మాకు అన్నీ తెలుసు అనేవారు కట్ అయిపోండి, పర్వాలేదు. లేదు మనం కలిసి ప్రార్థన చేసుకోవాలి అన్న వాళ్ళు ఉండండి. పాటలు పాడుతున్న వాళ్ళు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. మిగిలిన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండద్దండి. అవును, బబులోన్ లోనే ఉంటూ సియోను నివాసులుగా ఉండట సాధ్యమే. సియోనులో ఉండి బబులోను నివాసులుగా కూడా ఉండడం సాధ్యమే. ఇక్కడే ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు మన జీవితంలో, మన కాల పరిమాణంలో, మనం ఇప్పుడు ఉంటున్న కాలంలో ఏ ఏ విషయాల్లో మనల్ని మనం వేరుకొని బ్రతకాలో మాకు తేటగా చూపిస్తూ మమ్మల్ని గైడ్ చేయమని పరిశుద్ధాత్మను వేడుకుందామా? దయచేసి ఎవరైనా ప్రార్థన అందుకోండి. వందనాలు ప్రభా. తండ్రి మీరు శ్రేష్టమైన సమయంను బట్టి ప్రభా నాయన తండ్రి మీ వాక్యంను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. దేవానికి స్తోత్రములు, వందనాలయ. తండ్రి నాయన పరీక్షలు వస్తాయి, విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు ప్రభా నాయన తండ్రి అనేక మంది భక్తుల ప్రభా నాయన వారు బబులోనులో ఉన్నప్పటికీ సియోను అసలుగా ఉండడం సాధ్యమని ప్రభా మీరు చెప్పిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. దేవా తండ్రి నాయన నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభా నాయన విశ్వాసంలో ముందుకు సాగుతూ ప్రభా నీ మా నాయన పరీక్షలో ముందుకు సాగే విధంగా తండ్రి నాయన నమ్మకంగా విశ్వాసంతో నాయన నీకు ఇష్టకరంగా జీవించే సహాయం చేయమని అతి శ్రేష్టమైన నామం అడిగి పొందుకునేనాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వారు తన్ను తామును వేరుపరుచుకుని ఆ ప్రతిమకు మేము మొక్కం అని నిలబడినప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఈరోజు మనం చూద్దాం. చదువుదాం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. దానియేలు గ్రంథము 17 వచనంలో మేము సేవించిన దేవుడు మనుషుల వేడిని అది బృందములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించబడుతుంది. మరియు మీరు వర్షముల పడకుండా కొంచెం బిగ్గరగా చదవరా, వినిపించట్లేదు.
మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు ఈ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనము. హల్లెలూయా అని చెప్పిన శ్రేష్టమైన మాటను ఈరోజు గమనిద్దాం. నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. రెండవది, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు. అసలు ఎంతటి గొప్ప వీక్షణ! దేవుడు రక్షించకపోయినా పర్వాలేదట. ఇంకా చూడండి, నీ దేవతలను మేము పూజించము, నువ్వు నిలవబెట్టించిన ఈ ప్రతిమకు మేము మొక్కం, మేము నమస్కారం చెయ్యము అని నువ్వు తెలుసుకో. హల్లెలూయా. వింటున్నారా? మేము ఇవే మా ఉద్దేశం ఇదని నువ్వు తెలుసుకో. ఆ మాట ఎంత స్ట్రాంగ్ మాట తెలుసా అండి? అవును, రాజుకు మామూలు కోపం వచ్చిందా? ఆగ్రహంలోని అత్యాగ్రహం వచ్చిందట. తన కోపం పీక్ లెవెల్స్ లోకి వెళ్ళిందట. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. అందుకు నెబుకద్నెజరు 19, అత్యాగ్రహము నొందినందున. మరి ఇలా చెప్పితే ఎవరి కోపం రాదండి? చెప్పండి, ఎవరి కోపం రాదు? మనం అందరినీ ప్లీజ్ చేసుకోవాలి అంటే కొన్ని పరిస్థితులలో ప్లీజ్ చెయ్యలేము. ఇదే రాజు ఎదుట నిలబడి రాజుకు తరపున మాట్లాడిన వారు ఉన్నారు. మీరు అలాగనే ఉన్నారు, ఏమి ఎదిరించలా. కానీ దేవుని ఎదుట లేదా దేవుని ధిక్కరిస్తున్న కార్యం చేయడానికి మాత్రం ఎదిరించారు. హల్లెలూయా. ప్రభుత్వములను నిరాకరించట్లా, కానీ పరలోక ప్రభుత్వం యొక్క రూల్ ని నిరాకరించే ఏదైనా సరే వారు సహించట్లేదు. అంత వ్యత్యాసంతో వాళ్ళు కదులుతున్నారు. ఇది మనకి రావాలి. ఏ విషయంలో మనం తల ఒగ్గాలి, ఏ విషయంలో మనం నిలబడాలి, మనకు అర్థం అవ్వాలి. రాజైన నెబుకద్నెజరుతో చెప్తున్న సమాధానం మనకి ఒక ఆత్మీయ పాఠం. నీ దేవతలను మేము పూజించాం. వాళ్ళు తీసుకున్న తీర్మానం, రాజా నువ్వు తెలుసుకో. మేము తీసుకున్న తీర్మానం, రాజా నువ్వు తెలుసుకో. మనం సీక్రెట్ గా ఉండి దేవుని తెలుసుకోలేము. దేవుని తెలుసుకుని వాడు సీక్రెట్ గా ఉండలేడు. హల్లెలూయా. ఖచ్చితంగా సెంట్ అనేది ఎలా అయినా దాని సువాసనను వెదజల్లుతూనే ఉంటది.
డస్ట్బిన్ కూడా దాని యొక్క దుర్వాసనను వెదజల్లుతూనే ఉంటది. వాసన అనేది ఉంది అంటే ఖచ్చితంగా ఎలాగైనా సరే అది బయటకు వస్తూనే ఉంటదండి. అలా అలా మరణ వాసన ఉంది, జీవపు వాసన ఉంది. పలకండి అన్నమాట. మరణ వాసన ఉంది, జీవపు వాసన ఉంది. ఏదైనా సరే వెదజల్లడం అనేది మాత్రం తప్పదు, వస్తూనే ఉంటుంది. దాచిపెట్టలేం. చెప్పండి అన్నమాట. దాచిపెట్టలేం. స్తోత్రం. దాచిపెట్టలేం. వాళ్ళు చెప్తున్నమాట, ఆ దేవతలకు మేము మొక్కం, అంతేకాదు నువ్వు నిలబెట్టించిన ఈ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యమని నువ్వు తెలుసుకో. ఓ హల్లెలూయా. నువ్వు తీసుకున్న తీర్మానం మీద, నువ్వు నిలబడుతున్న తీర్మానం మీద, లేదా నువ్వు ఏ ఉద్దేశంతో కదులుతున్నావో ప్రతి ఒక్కరు తెలుసుకునే సమయం ఇది. అది దుర్వాసన అయినా ఆగదు, సువాసన అయినా ఆగదు. హల్లెలూయా. హల్లెలూయా. అది వ్యాపిస్తూనే ఉంటది. పలకండి, అది వ్యాపిస్తూనే ఉంటది. అది వ్యాపిస్తూనే ఉంటది. సౌలు పౌలుగా మారాడు. ఆగిందా? ఆగిందా ఆ సువాసన? లేదు. ఆగలా. ఒక్కొక్కరిని చంపుతూ తిరిగాడు. అప్పుడైనా ఆగిందా ఆ దుర్వాసన? దమస్కు మార్గంకు చేరలేదా? ఏది ఆగదు, ఏ ఫోర్స్ ఆగదు. కానీ ఈరోజు నీ దేవుని కొరకు నువ్వు ఇలా నిలబడడానికి రెడీయా? అందరినీ ప్లీజ్ చేయాలి అనుకుంటే ఇది సాధ్యం అవ్వదు. పలకండి ఆ మాట. అందరినీ ప్లీజ్ చేయాలంటే సాధ్యం అవ్వదు. సాధ్యం అవ్వదు. మనం అందరినీ ప్లీజ్ చేయలేం. దేవుని కొరకు నిలబడుతున్న సమయం కొన్నింటిని ఎదిరించాలి, తప్పదు. అందరి దగ్గర అటు ఇటు అందరి దగ్గర మేనేజ్ చేస్తానంటే జాగ్రత్త, వేషధారిగా మిగిలిపోతాం. దానియేలు వీరితో ఇంకా చాలా మంది వచ్చారు, చెరువులో నుండి ఉన్నారు అక్కడే. కానీ మొక్కుతున్న అనుభవంలోనే వాళ్ళు ఉన్నారు కదా. మేము మొక్కం అని చెప్పిన వాళ్ళు అందరూ సాగిల పడితే నిలబడి ఉన్నవారు కనపడ్డారు. పలకండి, అందరూ పడితే నిలబడిన వారు కనపడతారని. అందరూ పడితే నిలబడిన వారు కనపడతారు. అరే సునీతని యాడ్ చేసుకున్నారా ఎవరన్నా? నీకేమన్నా స్లాట్ ఉందా స్మిత? నేను చేసుకుంటాను. అక్క మెసేజ్ పెడతాను. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి అది కాదక్క, మీకు నేను మెసేజ్ పెట్టాను లేదు, దాన్ని మీకే చేస్తుంది.
పెట్టాను. వేరే నంబర్ నుంచి పెట్టాను, నీకు యాడ్ అవుతుంది. హల్లెలూయా. యాడ్ అయితే యాడ్ అయ్యారని చెప్పండి. హల్లెలూయా. యాడ్ అయ్యారక్క? నా మెసేజ్ రాలేదా? తనకు మెసేజ్ పెట్టానక్క, మీకు యాడ్ అవ్వమని. ఓకే. యాడ్ అవుతుంది. మనం కంటిన్యూ చేయరా, తను యాడ్ అవుతుంది. స్తోత్రం. చెప్దాం ఈ మాట ఇలా, అందరూ పడితే నిలబడిన వాళ్ళు కనబడతారు. అందరూ పడితే నిలబడిన వారు కనబడతారు. అదే అడుగుతున్నాడండి నెబుకద్నెజర్ వాళ్ళ ముగ్గురిని అడిగిన విషయం అదే. ఏమని అడిగాడు? సాగిల పడమని. పడమని అడిగాడు. మేము సాగిల పడము, మేము నమస్కరించము అని నిలబడిన వారు కనబడుతున్న సమయం. ఇప్పుడు మ్యాటర్ ఏంటి తెలుసా? నిలబడ్డవారు కనబడినప్పుడు అత్యాగ్రహంతో రగులుతున్న రాజు ఏం చేశాడు? ముఖము వికారమైందట, గుండము 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడట. చెప్పండి ఏమైంది? ముఖం వికారమైంది, గుండం 7 అంతలు అగ్ని రగిలించారు. నాకు మాట్లాడగన్నా నేను ఒక ఈ లోకపు రాజుకే అగ్నిగుండం 7 అంతలు చేయడం వచ్చినప్పుడు, అగ్ని గంధకములతో మండుచున్న గుండంను 7 అంతలు రగిలించడం దేవుడికి రాదా? వచ్చు. పగ తీర్చుకున్నట్టు నా పని అని చెప్పిన దేవుడు ఆయన పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కటే ఎగ్జాంపుల్, మోషేను నైల్ నదిలో పడేస్తే దానికి ప్రతీకారంగా దేవుడు ఫరోను ఇంకా తన సమకాలీకులందరినీ శత్రువులను ఎర్ర సముద్రంలో పగ తీర్చుకున్న దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు కాలంలో యేసు ప్రభుని వెతుకుతున్న ఆ కాలంలో 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిని, మగపిల్లని చంపిన ఆ పగ దేవుడు ఇంకా తీర్చుకోలేదంటే నమ్ముతారా? బలిపీఠం దగ్గరే ఉండి కొన్ని స్వరాలు వినబడుతున్నాయి. నాద సత్య స్వరూపి, ఎందాక మా రక్తం నిమిత్తం ఈ భూమికి తీర్పు తీర్చకుండా ఉంటావు అనే శబ్దం వినపడుతూనే ఉంది. దేవుడు ఇంకెంత వేడిమి చేయగలరు? మండుతున్న అగ్నిగుండం, బబులోన్లో ఉన్న అగ్నిగుండం చాలా చిన్నది,
కానీ దేవుని ఆధీనంలో ఉన్న ఆ అగ్ని గంధకములతో మండే గుండం చాలా పెద్దది. అండ్ ఇది ఆరిపోతుందేమో కట్టెలు లేకపోతే, కానీ అది ఆరని అగ్ని. అది యుగ యుగములు రాత్రింపగళ్ళు మండుతూనే ఉండే ఒక పెద్ద గుండం. అది రెండవ మరణం అట. అది రెండవ మరణం అట. ఇప్పుడు వేరుపరుచుకుని బ్రతికితేనే దానిని తప్పించుకోవడం సాధ్యం. ఇంత చిన్న గుండాన్ని చూసి వారు ముగ్గురు చెప్తున్న మాట ఉంది చూసారా, మేము నమస్కరించాం, మాకు చింత లేదు, మా దేవుడు రక్షించే సమర్థుడే, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు. అటువంటి ఒక తీర్మానంతో ఈరోజు రోషం కలిగి కదులుదామా? ఫస్ట్ నువ్వు తీసుకుంటున్న తీర్మానం ఏంటో నీకు తెలిస్తే రాజా నువ్వు తెలుసుకో అని చెప్పడం సాధ్యం. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, మొట్టమొదటిగా మనం తీసుకున్న తీర్మానం ఏంటో మనకి తెలిస్తేనే ఆ తీర్మానం నువ్వు తెలుసుకో అని చెప్పుట సాధ్యం. మనమే బబులోన్ లో ఉన్నామా, సియోన్ లో ఉన్నామా తేడా తెలియకపోతే అంతకంటే మోసం ఇంకొకటి లేదు. అంధకారమైన మనస్సు ఉండకుండా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వద్దాం. ఆ వెలుగు తెలియనివ్వండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అక్క థ్యాంక్ యూ జీసస్.